తీసివేత. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసివేత గురించి తెలుసుకుంటాం. అందుకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు కనుక్కుంటాం. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో మనం 369 నుంచి 265 తీసివేయాలి. తీసివేతకు సంబంధించిన ఏ ప్రశ్నకు అయినా మనం ముందుగా ఒకట్లు, పదులు, వందల స్థానాలను రాసుకుంటాం. వాటి క్రింద తీసివేత చేయవలసిన సంఖ్యను రాస్తాం. ఇక్కడ మనకు ఇచ్చిన రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్యను అంటే 369ని పైన రాస్తాం. దాని క్రింద చిన్న సంఖ్యను రాస్తాం. ప్రతి అంకెని దాని స్థాన విలువ ప్రకారం రాయాలనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రశ్నను పరిష్కరిద్దాం. తీసివేతను ఎప్పుడైనా సరే మనం ఒకట్ల స్థానం నుంచి మొదలు పెడతాం. ఇక్కడ ఒకట్ల స్థానంలో పైన 9 ఉంది, దాని క్రింద 5 ఉంది. 9 నుంచి 5 తీసివేసేస్తే 4 వస్తుంది. ఇప్పుడు పదుల స్థానంలోకి వెళ్దాం. ఇక్కడ పైన 6, క్రింద 6 ఉన్నాయి. 6 నుంచి 6 పోతే 0 వస్తుంది, కనుక ఇక్కడ మనం 0 రాద్దాం. ఇప్పుడు వందల స్థానంలోకి వెళ్దాం. ఇక్కడ పైన 3, క్రింద 2 ఉన్నాయి. 3 - 2 1 అవుతుంది, కనుక మన జవాబు 104 అంటే 104 అవుతుంది అన్నమాట. ఇదంతా సులువుగా ఉందో చూసారా? దీని కింద కొంచెం కష్టంగా ఉండే మరో ప్రశ్నను ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ప్రశ్న కంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది కూడా చాలా సులభమైన ప్రశ్న. మన తర్వాత ప్రశ్న 548 నుంచి 349ని తీసివేయటం. ఈ ప్రశ్నలో కూడా మనం ముందుగా స్థాన విలువల పైన రాసుకుంటాం. దాని కింద మన సంఖ్యను రాస్తాం. ఇక్కడ పెద్ద సంఖ్య 548, కనుక దీనిని పైన రాసి దాని కింద 349ని రాస్తాం. ప్రతి సంఖ్యలోని అంకెలను వాటి స్థాన విలువ ప్రకారం రాయటం మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ కూడా మనం అన్ని అంకెలను వాటి స్థాన విలువలకు అనుగుణంగా రాసాం. ఇప్పుడు తీసివేత ఎలా చేయాలో చూద్దాం. ఒకట్ల స్థానం నుంచి మొదలు పెడతాం. ఇక్కడ ఒకట్ల స్థానంలో పైన 8 ఉంది, క్రింద 9 ఉంది. ఇక్కడ పైన చిన్న అంకె ఉంది. మనం అంకెలను రాయటంలో ఏదైనా పొరపాటు చేశామా ఏమో, మళ్ళీ ఒకసారి సరిచూద్దాం. ఇక్కడ మనం చూస్తే పైన పెద్ద సంఖ్యను అంటే 548ని రాసాం. చిన్న సంఖ్య అయిన 349ని దాని కింద రాసాం. అంటే ప్రశ్నలో ఇచ్చిన వాటిని సరిగ్గానే రాసామన్నమాట. అయితే ఇప్పుడు పెద్ద అంకె అయిన 9ని చిన్న అంకె అయిన 8 నుంచి ఎలా తీసివేయటం? ఈ సమస్యను పరిష్కరించేందుకు మనం అప్పు తెచ్చుకునే పద్ధతిని పాటించాలి. అప్పు తెచ్చుకోవడం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అప్పు తెచ్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఒకట్ల స్థానంలో ఉన్న 8 పదుల స్థానంలో ఉన్న 4 నుంచి అప్పు తెచ్చుకుంటుంది. ఇక్కడ 8 స్థాన విలువ 4 స్థాన విలువ కంటే తక్కువ, కనుక 8కి 1 అప్పుగా ఇచ్చి 3గా మారుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 8 1ని అప్పుగా తెచ్చుకుంది, కనుక 8 + 1 కలిసి 9 అవుతుందని మీలో కొందరు అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఎందుకు కాదో చెప్తాను, వినండి. ఇక్కడ మనం 1ని పదుల స్థానం నుంచి అప్పుగా తెచ్చుకున్నాం, కనుక దాని విలువ 10 అవుతుంది, కానీ 1 కాదు. కనుక 10 + 8 కలిసి 18 అవుతుంది. ఇప్పుడు 9ని 18 నుంచి తీసివేస్తే 9 వస్తుంది. కనుక జవాబుల స్థానంలో మనం 9ని రాస్తాం. ఇప్పుడు మనం పదుల స్థానంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా మనకు పైన చిన్న అంకె ఉంది, కింద పెద్ద అంకె ఉంది. ఇప్పుడు పైన ఉన్న 3 తన పక్కన వందల స్థానంలో ఉన్న అంకె నుంచి అప్పు తెచ్చుకుంటుంది. 5 1ని అప్పుగా ఇచ్చి 4గా మారుతుంది.
పదుల స్థానంలో ఉన్న 3 13 పదులు అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ వినండి. 1 అప్పుగా తెచ్చుకుంటున్న 3 1 + 3 కాదు. 1ని మనం వందల స్థానం నుంచి తీసుకువచ్చాం కనుక దాని వాస్తవమైన విలువ 100 అవుతుంది. కానీ ఇక్కడ 3 పదుల స్థానంలో ఉంది కనుక దీని విలువ 30. ఇప్పుడు 100 + 30 కలిసి 130 అవుతుంది. ఇప్పుడు మనం కింద ఉన్న 4ని పైన ఉన్న 13 నుంచి తీసివేయాలి. 4 పదుల స్థానంలో ఉంది కనుక దాని విలువ 40 అవుతుంది. పైన ఉన్న 13 విలువ 130. ఇప్పుడు 130 నుంచి 40 తీసివేస్తే 90 వస్తుంది కనుక ఇక్కడ మనం 9 రాస్తాం. ఇక్కడ మనం 9 ఎందుకు రాసామంటే దానిని పదుల స్థానంలో రాస్తున్నాం కనుక. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ నేరుగా మీరు 13 నుంచి 4 తీసివేస్తే జవాబు 9 రాయవచ్చు. కానీ మీరు స్థాను విలువను అర్థం చేసుకుంటారని ఇలా వివరంగా చెప్పాను. చివరిగా మనం వందల స్థానంలో ఉన్న అంకెలను చూద్దాం. ఇక్కడ పైన 4 క్రింద 3 ఉన్నాయి. 4 నుంచి 3 పోతే 1 వస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ 4 అసలు విలువ 400, కింద ఉన్న 3 అసలు విలువ 300. ఎందుకంటే ఈ 2 అంకెలు వందల స్థానంలో ఉన్నాయి కనుక. మనకు జవాబు 199 అని వచ్చింది. తీసివేత ఎలా చేయాలో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే మరోసారి ఈ వీడియోని చూడండి.